నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు స్టాక్ మార్కెట్ హ్యూజ్గా డౌన్ బికాస్ యుఎస్ మార్కెట్ కూడా నెగిటివ్ ఉంది. దానివల్ల రిసెషనరీ ప్రాబ్లమ్స్ అనుకుంటూ స్టాక్ మార్కెట్ డౌన్ వచ్చింది. దీనివల్ల గోల్డ్ సిల్వర్ కూడా వీక్నెస్ మనకు కనబడతా ఉంది. బట్ హ్యూజ్గా వీక్నెస్ అనేది స్టాక్ మార్కెట్లో ఉంది కానీ గోల్డ్ సిల్వర్లో లేదు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఆల్రెడీ చాలా కరెక్ట్ అవ్వడం మనం చూసాం. అక్కడ మన ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చి సపోర్ట్ తీసుకొని సిల్వర్ అయినా సరే గోల్డ్ అయినా సరే పుల్ బ్యాక్ ఇవ్వడం గమనించాం. బట్ స్టిల్ బులియన్ మార్కెట్ ప్రైస్ గోల్డ్ సిల్వర్ M6 ప్రైస్ కన్నా ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా కరెంట్గా చెక్ చేస్తాం. సిల్వర్ ETF ప్రైస్ వచ్చేస్తే మనకు 81 దగ్గర మనకు సపోర్ట్ ఉందని అనుకున్నాం. ఈ 82.50 దగ్గర సపోర్ట్ తీసుకొని దాదాపుగా 85-86 వెళ్ళి అగైన్ రీట్రేస్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ కరెంట్ సిచ్యువేషన్లో కనపడతా ఉంది. అలాగే MCXలో సిల్వర్ ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మన సిల్వర్ మైక్రో ఆగస్ట్ ఫ్యూచర్ ప్రైస్కి వచ్చేస్తే మనకు 83,000 లెవెల్ దగ్గర ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ బాటమ్ లెవెల్ నిన్న మనకు ఫ్రైడే నాడు 81,570 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అగైన్ పుల్ బ్యాక్ ఇస్తూ కరెంట్గా 82,400 లెవెల్స్లో ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తున్నాం. ఇది ఒక సైడ్ వేస్ యాక్టివిటీగానే మనం చూడాలి. దాదాపుగా 95,000 నుంచి 82,000-83,000 లెవెల్స్కి వచ్చిన సిల్వర్ మైక్రో ఫ్యూచర్స్ MCXలో ఇక్కడ కరెంట్గా ట్రేడ్ అవుతున్నప్పుడు చూస్తున్నాం. సో 82,400 లెవెల్లో ట్రేడ్ అవుతుంటే బులియన్ మార్కెట్లో 84,300 ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపుగా 1,000 రూపీస్ ఇంకా ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది బులియన్ మార్కెట్లో. సో బుల్లిష్గానే ఉన్నట్టుగా మనం ఒకటి ఇండికేషన్గా కనపడతా ఉంది. గోల్డ్ కూడా దాదాపుగా 7250, 72,500, 73,000 వరకు వెళ్ళిన గోల్డ్ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం నియర్ టు 72,000 ట్రేడ్ అవడం చూస్తున్నాం. బాటమ్ లెవెల్ మనకు బులియన్ మార్కెట్లో ఆల్మోస్ట్ 70,300, 70,400 లెవెల్లో లాస్ట్ వీక్ రావడం చూసాం. కరెంట్గా అరౌండ్ 72,000 పర్ తులా గోల్డ్ బులియన్ మార్కెట్లో ట్రేడ్ అవ్వడం గమనిస్తున్నాం. అయితే గోల్డ్ విషయానికి వస్తే సెప్టెంబర్ ఫ్యూచర్ MCX ప్రైస్కి వస్తే మాత్రం కరెంట్గా 69,650 ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపుగా 2,500, 2,600 రూపీస్ గోల్డ్ ప్రైస్ బులియన్లో ఇంకా ప్రీమియంలోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్ కనపడతా ఉంది. అంటే స్టిల్ మనకు బులియన్ మార్కెట్లో గోల్డ్ స్ట్రాంగ్ మెయింటైన్ చేస్తున్నట్టుగా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి, అదేవిధంగా మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది. సో గోల్డ్ సిల్వర్ బులియన్ మార్కెట్లో బుల్లిష్ ఉండడం ఇందులో సందేహం ఏమీ లేదు. ఇది క్లియర్ ఇండికేషన్ మనకు బయ్యింగ్ డిమాండ్ అనేది కనపడతా ఉంది. బట్ మనకు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిన గోల్డ్ సిల్వర్లో అంత హ్యూజ్గా ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశం లేదు. స్టిల్ మనం గోల్డ్ సిల్వర్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మన అవసరాల కోసం సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే సిల్వర్ జ్యువెలరీ, మీరు సిల్వర్ నెక్లెస్ అనుకోండి, సిల్వర్ ఆర్నమెంట్స్ అనుకోండి, ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఏర్పడింది. ఎన్నో బ్రాండ్స్, జీవా లాంటి ఎన్నో బ్రాండ్స్ మనం మార్కెట్లో చూస్తున్నాం. సిల్వర్ బేస్ మీద జ్యువెలరీ అనేది మార్కెట్లో అవైలబిలిటీ స్టార్ట్ అయింది. అండ్ మెనీ సెలబ్రిటీస్ ఇలాంటి సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ జ్యువెలరీకి కూడా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఆ సిల్వర్ జ్యువెలరీ చూస్తే ఒక కలర్ ఒకటి చూసుకుంటే వైట్ కలర్ జ్యువెలరీ ఉంటుంది కాబట్టి అది గోల్డ్ జ్యువెలరీ కాదు అనేది క్లియర్గా ఐడెంటిఫికేషన్ చేయడానికి వీలు పడుతుంది. బట్ సిల్వర్ ఆర్నమెంట్స్లో కూడా గోల్డ్ కోటింగ్తో ఎన్నో వెరైటీస్ మీకు గోల్డ్ జ్యువెలరీయా సిల్వర్ జ్యువెలరీయా వేరియేషన్ కనిపించే అవకాశం లేకుండా సిల్వర్ జ్యువెలరీ కూడా మార్కెట్లో స్టార్ట్ అయింది. అంటే సిల్వర్ ఐటమ్తో గోల్డ్ కోటింగ్ లేదా ఒక 1 గ్రామ్ గోల్డ్ డిఫరెంట్ గోల్డ్ పైన మన కోటింగ్ ఇస్తూ మనకు గోల్డ్ ఆర్నమెంట్ని సిమిలర్గా కనిపించేలా మనకు సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ జ్యువెలరీ మార్కెట్లో వచ్చేసింది. అండ్ బ్రాండెడ్ సిల్వర్ జ్యువెలరీ కూడా మనకు అవైలబుల్ ఉంది. అండ్ విత్ గోల్డ్ కోటింగ్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ సిమిలర్గా గోల్డ్ జ్యువెలరీ అలానే కనబడుతుంది. కాస్ట్ కూడా మీకు తగ్గుతుంది. ఇప్పుడు ఒక వడ్డానం ఐటమ్
30 lakhs 40 lakhs అయ్యే వడ్డానం ఐటమ్ మనం సిల్వర్లో విత్ గోల్డ్ కోటింగ్ తీసుకుంటే హార్డ్లీ 1.5 lakhకి అవైలబుల్ మార్కెట్లో ఉంది. ఎన్నో ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్స్ కూడా మనం డిఫరెంట్ సిటీస్లో చూస్తున్నాం. మనం వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఫినిషింగ్ అయినా సరే, డిజైన్ అయినా సరే, అండ్ క్వాలిటీ అయినా సరే మీకు బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రైస్ వైజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మన గోల్డ్ ఎక్కువ యూటిలైజ్ చేసి ఉంటే ఆ పర్టికులర్ జ్యువెలరీలో మనకు కొంత కాస్ట్ పెరుగుతుంది. బట్ మెయిన్ గోల్డ్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే మాత్రం దాదాపుగా ఆల్మోస్ట్ మీకు ఓన్లీ 10% ఆఫ్ ద గోల్డ్ కాస్ట్లో మీకు ఆర్నమెంట్స్ సిమిలర్గా కనపడతా ఉన్నాయి మార్కెట్లో. సో దెర్ ఆర్ సో మెనీ బ్రాండెడ్ జ్యువెలరీ కంపెనీలు కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ సైడ్, ఎందుకంటే మార్కెట్లో మనకు గోల్డ్ ప్రైజెస్ ఎంత తగ్గినా 77,000 78,000 పైన వెళ్ళిన గోల్డ్ ఇప్పుడు గోల్డ్ ఐటమ్ ఇప్పుడు 72,000 పర్ తులా వచ్చినా కానీ 70,000 72,000 తులా గోల్డ్ ఆర్నమెంట్స్ వచ్చినా కానీ మనకు స్టిల్ ప్రైజెస్ ఎక్కువనే అనుకోవాలి. ఎందుకంటే ఆల్ టైమ్ హై నుంచి ఓన్లీ 10% మాత్రమే కరెక్షన్ అయింది. బట్ స్టిల్ మనం హ్యూజ్ గోల్డ్ జ్యువెలరీ కొనాలనుకుంటే మాత్రం బడ్జెట్ చాలా అవసరం. బట్ అలాంటి ఐటమ్స్ మనం సిల్వర్లో తీసుకోగలిగితే మన బడ్జెట్ తగ్గుతుంది. గోల్డ్ జ్యువెలరీ లాంటి ఐటమ్స్ మనకు సిల్వర్లో అవైలబిలిటీ వచ్చాయి, బ్రాండెడ్లో వచ్చాయి, క్వాలిటీగా ఉన్నాయి, అండ్ డిజైన్ వైజ్ కూడా మీకు సిమిలర్గా గోల్డ్లా కనబడుతుంది. బ్రాండెడ్ వాళ్ళవి కూడా బ్యూటిఫుల్గా ఈవెన్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఐటమ్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. కాబట్టి సిల్వర్లో కూడా మనం ఆర్నమెంట్స్ చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా మన ఫంక్షన్స్కైనా సరే, మన ట్రెడిషన్ రిక్వైర్మెంట్స్కి అయినా సరే, ఫెస్టివల్స్కి అయినా సరే గోల్డ్ జ్యువెలరీ కన్నా మనం సిల్వర్ జ్యువెలరీలో పర్చేస్ చేసుకొని ఆ సిల్వర్ ఆర్నమెంట్స్ని గోల్డ్ విధంగా కనబడే జ్యువెలరీని తీసుకోగలిగితే మన బడ్జెట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన నెసెసిటీ తీరుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు మిగతా అమౌంట్ గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అవి లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వాటిని లిక్విడ్ ఫామ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం వాటిని లిక్విడేట్ చేసుకుంటే ప్రాఫిట్ కూడా బుక్ చేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది. అదొక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా మనం గోల్డ్ సిల్వర్లో ఈటీఎఫ్లో అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ మనీ మనకు గ్రో అవుతుంది, మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటే తరుగు, వేస్టేజ్, అలాగే మేకింగ్ ఛార్జెస్లో చాలా వరకు మనం పే చేయాల్సి వస్తుంది. అందులో నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం సిల్వర్ గోల్డ్ విధంగా కనబడే జ్యువెలరీలో తీసుకొని మనం మిగతా అమౌంట్ని సేవ్ చేసుకొని అది గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం మాత్రం ఈ ఆప్షన్లో మనకు డెఫినెట్గా కనపడతా ఉంది. సో సిల్వర్ అండ్ గోల్డ్ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ కరెంట్గా కనబడతా ఉంది. ఆ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేసే విధంగా మాత్రం కరెంట్గా చార్ట్స్ కనబడతా ఉన్నాయి. సో తగిన విధంగా మీ సలహాలు తీసుకోండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర, అండ్ తగిన రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ చేయగలరు. నేను సెబీ అనలిస్ట్ని కాదు. థ్యాంక్ యూ.